మరొకసారి దైవ ప్రణాళికను మన పక్షం నెరవేర్చడానికి తానే భూమి మీదకి నరావతారికి వచ్చి సర్వమానవ పాప పరిహార్థమై శిలువ మీద యేసుక్రీస్తు అనే నామం ధరించి భూమికి ఆకాశానికి మధ్య ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి వాడుకున్నాడు. సర్వమానవ పాప పరిహార్థమై ఏ రక్తమైతే అవసరమైందో ఆ ప్రశస్తమైన పావనమైన రక్తాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి వారున్నారు. ఈ రోజున ధ్వంసమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో మరలా పునర్జీవం కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువారు అంటున్నారు, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పినటువంటి వారు ఉన్నారు. నా ద్వారా తప్పేవాడు తండ్రి వద్దకు రావడం దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీ జీవితము ఎలాగుంది ఒకసారి ఆలోచించి. మన విషయమైతే దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. మనమందరం కూడా ఈ లోకాన్ని ముగించిన తర్వాత ఆయనతో సదాకాలం ఉండాలని దేవుని ఉద్దేశం. దుష్టుడికి కూడా ఒక ప్రణాళిక